వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే తల్లిదండ్రుల ఆవేదన కావచ్చు, యువత యొక్క ఆవేదన కావచ్చు, పేద ప్రజల యొక్క ఆవేదనని ఈరోజు కూటమి ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్ దాదాపు 5 త్రైమాసికాలు రూపాయి చెల్లించకుండా ప్రజలు ఇబ్బంది పెట్టే విధంగా, ప్రతి ఒక్క విద్యార్థి ఇబ్బంది పడే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న తీరు చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఆన్గోయింగ్గా జరిగే ప్రోగ్రాం. అది దాన్ని ఈ 10 నెలల కాలంలో మాటలతో చెబుతూ ఫీజులు కట్టకుండా విద్యార్థులంతా కూడా రోడ్డు మీద పడే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్న తీరుని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అదేవిధంగా పేద ప్రజలందరికీ కూడా మెడికల్ సీట్లు ఉచితంగా రావాలి, వాళ్ళకి మెడికల్ సీట్లు చదువుకోవాలని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తూ సుమారు 80%, 90%, 70% పూర్తి అయిపోతే వాటన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేసి అమ్ముకునే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అదే ఎన్నికల ముందు ఏం చెప్పారు? ప్రతి జనవరి 1 మేము మెగా డిఎస్సి పెడతాము, ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మరి జనవరి 1 అయిపోయింది, మళ్ళీ ఈరోజు మళ్ళీ మార్చికి వచ్చాం. కానీ ఏ ఒక్కరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. ఈ కూటమి ప్రభుత్వం చేసే మోసాలన్నింటినీ కూడా నిలదీసే విధంగా తల్లిదండ్రుల పక్షాన కావచ్చు, విద్యార్థుల పక్షాన కావచ్చు, యువత పక్షాన కావచ్చు, ప్రతి ఒక్కళ్ళం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరం కూడా వాళ్ళకి తోడుగా ఉంటాం. ఆ హామీలు నెరవేర్చే వరకు మేము పోరాటం చేస్తామని మీ ద్వారా తెలియపరచుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు గెలవడం కోసం ఇచ్చినటువంటి హామీలు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తాను అని చెప్పినటువంటి మాటలు, జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు కొనసాగిస్తాను అని చెప్పారా లేదా? ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఇప్పటికీ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ అన్ని రకాల బకాయిలు కూడా ఈ సంవత్సరంతో కలిపి 7,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే బడ్జెట్లో ఎంత పెట్టారండి? 2,000 చిల్లర. ఎక్కడ సాధ్యపడుతుంది? మంచి ప్రభుత్వం అని చెప్పి డప్పు కొట్టుకోవడం కాదు. మంచి ప్రభుత్వం అంటే పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలి. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టు, ఎన్నికల సభల్లో చెప్పినట్టు, ఎన్నికల హామీలు ఇచ్చినట్టు యువకులకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, 20 లక్షల ఉద్యోగాలతో పాటు లేకపోతే ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తాము అని చెప్పారే. ఏమైపోయింది ఆ హామీ? చెప్పింది మీరేగా. ఆ సభలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆ సభలో పురంధరేశ్వర్ గారు ఉన్నారు. ముగ్గురు కలిసి ప్రజలకు ఇచ్చినటువంటి హామీ గురించే మేము ఈరోజు మాట్లాడుతూ ఉంది. మీరు ఇచ్చినటువంటి మాట తప్పారు. మాటలు చెప్పడం తప్పడం మీకు మామూలుగానే అలవాటు. ఎందుకని అడుగుతున్నామంటే 3 ప్రధానమైనటువంటి సమస్యలు. ఫీజుని రీయింబర్స్మెంట్ చేయాలి, యువతీ యువకులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి, ఈ రాష్ట్రంలో వైద్య విద్య ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని, డాక్టర్లు కావాలని, డొనేషన్లు కట్టి చదువుకోలేనటువంటి విద్యార్థులకి డాక్టర్ కోర్సుల్లో ఎంబీబీఎస్లో చేర్చుకోవడానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే, మెడికల్ కాలేజీలతో పాటు టీచింగ్ హాస్పిటల్స్ తీసుకొస్తే, 5 హాస్పిటల్స్ని జగన్మోహన్ రెడ్డి గారే ప్రారంభోత్సవం చేస్తే, ఎంబీబీఎస్ సీట్లు ఆల్రెడీ 500 సీట్లు అందరూ జాయిన్ అయితే మిగతా 12 కళాశాలని ప్రైవేటు పరం చేస్తారా? అంటే అమ్మేసుకుంటారా? ఇచ్చేసుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే అసలు దీనికి అంకురార్పణ చేసింది ఎవరు? దీన్ని ప్రారంభించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఆయన పేరు ఎక్కడన్నా మాసిపోతుందా? ఆయన పేరు ఎక్కడన్నా లేకుండా పోద్దా? అన్నీ కాపీ కొడతామే కదా. ఈ ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి కార్యక్రమం ఏంటి? అమ్మఒడి, తల్లికి వందనం, యాప్, ఇంకోటి మొన్న మేము దిశ యాప్ ఓపెన్ చేసాం, శక్తి యాప్ అంట. ఏంటి కాపీలు కొట్టుకుంటూ మా కార్యక్రమాల పేర్లు మార్చి మాకన్నా ఎక్కువ ఇస్తానని విద్యార్థుల్ని, యువకుల్ని, అలాగే కాలేజీలని మోసం చేయడం ఎంతకాలం ప్రజలు గ్రహించరా? 9 నెలల్లోనే 10 నెలల్లోనే మీ నైజం, మీ యొక్క నిజస్వరూపం ఈరోజు ప్రజలందరికీ కూడా తెలిసింది, అర్థమైంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రధానమైనటువంటి రోల్ పోషిస్తూ ఉంది. విద్యార్థులకు తక్షణమే బకాయిలు చెల్లించాలని, యువతీ యువకులకి నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కాలేజీలు నడపాలి అనే ఒక డిమాండ్తో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 15 సంవత్సరాలు అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం.
ఈ 15 సంవత్సరాల్లో ప్రజల పక్షాన్ని నిలబడ్డాం, రైతుల పక్షాన్ని నిలబడ్డాం, మహిళల పక్షాన్ని నిలబడ్డాం. అలాగే మంచి పరిపాలన తీసుకొచ్చాం, మంచి ఆలోచనలు చేసాం. ప్రభుత్వం ప్రజలకి ఏ విధంగా పని చేయాలనేది నిరూపించాము. కాబట్టి ఈరోజు మా ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ అయింది. విద్యార్థులు మద్దతు ఇస్తున్నారు, తల్లిదండ్రులు మద్దతు ఇస్తున్నారు. అన్ని రకాల ప్రజల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి సహాయ సహకారాలు అందాయి అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాం. రండి డాక్టర్ గారు మాట్లాడతారు. వెళ్ళిపోతే ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈవేళ యువత పోరుని ఏ విధంగా విజయవంతమైందో మీరంతా చూశారు. డిఎస్సి సంతకం పెట్టారు. ఇంతవరకు 9 నెలలైనా అధోగతి ఉందా? ఏమీ లేదు. మాది మంచి ప్రభుత్వం అన్నారు. ఏం చెప్పారు? ఈ రాష్ట్రంలో ఏ రోడ్డు మీద గుంత ఉండకూడదు అంటున్నారు. కానీ మీరేం చేస్తున్నారు? పిల్లల విద్యకి గుంతలేస్తున్నారు, తల్లిదండ్రుల కుటుంబాలకి గుంతలేస్తున్నారు, నిరుద్యోగుల కుటుంబాల్లో గుంతలేస్తున్నారు, అలాగే పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల్లో కూడా గుంతలేస్తున్నారు. ముందు ఈ కుటుంబాలను చూడండి, వీళ్ళల్లో గుంతలు లేకుండా చూడండి. ఎద్దేవ చేశారు, మీటర్ నొక్కడం ఎవరైనా నొక్కుతామని. మరి ఎందుకు నొక్కలేకపోతున్నారు? మీరు నొక్కాలి కదా. మీరు చెప్పిందే కదా. ఒకళ్ళకి కాదు, ఇద్దరికి ఎంతమందికైనా ఇస్తామన్నారు అమ్మఒడి. రకరకాలుగా చెప్పారు. మరి ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు చేయాలంటే చిత్తశుద్ధి ఉండాలా, దమ్ము ధైర్యం ఉండాలా. అనుభవం ఉంది, మేము ఫైనాన్షియల్గా బాగా మేనేజ్ చేయగలం అంటున్నారు. ఇదేనా మేనేజ్ చేయడం అనేది? పోయిన గవర్నమెంట్ 3,500 కోట్లు విద్యాదీవెనకి వసతి దీవెనకి ఇస్తే అవి కూడా ఇవ్వలేని పరిస్థితి మీది. ఈవేళ ఈ విద్యార్థుల కుటుంబాల్లో కానీ, నిరుద్యోగుల్లో కానీ, పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళలో కానీ, వీళ్ళందరిలో కూడా మీరు ఎంత భయంకరంగా మోసం చేశారు, ఇలాంటి కార్యక్రమాలని రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ఏం చేస్తున్నారనేది కూడా ప్రజలంతా గమనిస్తున్నారు. దీనికి భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఖచ్చితంగా 40% ఓట్లు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పోరుని మరింత ముందుకు తీసుకెళ్తుందని తెలియజేస్తున్నాను.